చందమామ కథ అమాయకుడు. రంగన్న 10 ఏళ్ళు నిండని పసివాడు. అయినా వాడిది ఈడుకు మించిన ఆలోచన. పాపం తండ్రి చిన్నప్పుడే పోయాడు. తండ్రి వానికి విడిచిపెట్టిందల్లా ఒక్క ఆవు. అదంటే రంగన్నకు ప్రాణం. ఆ ఆవు పాలు అమ్ముకొని వాడు వాడి తల్లి పొట్ట పోసుకునేవారు. తనకు తిండి లేకపోయినా సహిస్తాడు, కానీ ఆవు పొట్ట ఏ పాటి వెలితి అయినా రంగన్న సహించలేకపోయేవాడు. కాలమానం మారింది. వాళ్ళ పొట్ట నిండడమే కష్టమైపోయింది. ఇక ఆవునేం పోషించగలరు? ఒకరోజు సాయంత్రం రంగన్న గడ్డిమూట భుజాన వేసుకుని వస్తున్నాడు. ఇంతలో ఆ దారిన ఎవరో ఇద్దరు ఒక ఆవుని లాక్కుపోతున్నారు. చూడగా అది తమ ఇంటి పక్కన ఉండే సుందరయ్య గారి ఆవే. రంగన్నకి దుఃఖం పొర్లొచ్చింది. వాళ్ళు ఎవరో, ఆ ఆవుని ఎక్కడికి లాక్కుపోతున్నారో ఎందుకో తెలుసుకుందామని వాళ్ళ వెంటే వెళ్ళాడు. వాళ్ళు బందెల దొడ్డు చేరుకొని తాము తోలుకు వచ్చిన ఆవుని లోపల కట్టివేశారు. మేత తెచ్చి పడేసి నీళ్లు పట్టారు. రంగన్న వాళ్ళ దగ్గరికి పోయి, ఈ ఆవు సుందరయ్య గారిది కదా, ఇక్కడ కట్టివేశారు ఎందుకు అని అడిగాడు. ఊళ్ళో వాళ్ళ చేలల్లో పడి మేస్తూ ఉంటే కట్టిపడేయక ఏం చేస్తాం అన్నారు వాళ్ళు. అలాగా అంటూ రంగన్న ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత వాడు ప్రతిరోజు పొద్దున్నే తన ఆవుని ఆ బందిల దొడ్డి దగ్గరికి తోలుకు వచ్చి దాదాపు రోజంతా అక్కడే ఉండిపోయేవాడు. సుందరయ్య గారి ఆవు దొడ్లోనే ఉండటం, దొడ్డివాళ్ళు దానికి మేత నీళ్లు అమరుస్తూ ఉండడం చూసేసరికి రంగన్నకి రకరకాలుగా ఆలోచనలు పోయినాయి. ఒక రోజున వాడు యథాప్రకారం ఆవుని మేపటానికి తీసుకెళ్ళాడు. ఒక చెట్టు నీడన కూర్చొని ఆవుని మేతకు వదిలాడు. రంగన్నకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. మెలకువ వచ్చి చూసేసరికి ఆవు లేదు. ఒక్క పరుగున పోయి బందెల దొడ్డు చేరుకున్నాడు. సుందరయ్య గారి ఆవు పక్కనే తమ ఆవు కట్టివేయబడి ఉంది. ఇది చూడగానే రంగన్నకి మొదట దుఃఖం పొరలొచ్చింది, కానీ వెంటనే వాడికి ఒక ఆలోచన కలిగింది. తలవని తలంపుగా ఆవు బందెల దొడ్డులో కట్టివేయబడింది. ఇది ఒక విధంగా మంచిదే. దాని పోషణ గురించి ఇక విచారించవలసిన పని లేదు. నా ఆవు చల్లగా ఉన్నది, అదే నాకు 10,000 అనుకున్నాడు. మరి కాసేపటికల్లా ఇల్లు చేరుకున్నాడు. ఆవు ఎదురా అని అడిగింది తల్లి. ఉందిలే ఒక చోట, క్షేమంగానే ఉంది. దాని పోషణ గురించి మనకు చింత ఏమీ అక్కర్లేదు. మన సంగతి మనం చూసుకుంటే చాలు అన్నాడు రంగన్న. అదేమిట్రా అలా అంటావు? మన ఆవుని మరెవరిలో ఎందుకు పోషిస్తారు? ఎవరో తీసుకెళ్ళి మన ఆవుని పోషిస్తే మటుకి మనకేం లాభం? ఎవరన్నా తీసుకుపోయి మేపితే వాళ్లే దాని పాలు పితుక్కుంటారు కదా. మరి మన మాట ఏమిటి అని అడిగింది తల్లి. అదంతా స్థిమితంగా చెబుతానులే అన్నాడు రంగన్న. ఆమె ఊరుకున్నది. ఆ రోజే రంగన్న ఆ బందెల దొడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడి కాపలా వాళ్ళతో, నేను మీతో పాటు ఇక్కడ పశువులకు కాపలా ఉండేదా అని అడిగాడు. అందుకు వాళ్ళు, మాదేమున్నదోయ్, మునసబు గారిని అడుగు అన్నారు. వెంటనే రంగన్న మునసబు గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. అబ్బాయి, అది చాలా కష్టమైన పని. నీవు చూడబోతే బొడ్డూడని కుంకవి. నిన్ను గురించి గవర్నమెంట్ వారికి రాయాలి. జీతాలు భత్యాలు ఇచ్చేది వారే కదా అన్నాడు మునసబు. అయ్యా, నాకు జీతం వద్దు, ఊరికే నౌకరీ చేస్తాను అన్నాడు రంగన్న ఉత్సాహంతో. సరేనన్నాడు మునసబు. మరునాడు ఉదయం రంగన్న చద్దన్నం తిని బందెల దొడ్డుకు వచ్చాడు. మరి కాసేపటికి రంగన్న తల్లి లబో దిబోమని మొత్తుకుంటూ అక్కడికి వచ్చింది. ఆవిడ వెంట మునసబు కూడా ఉన్నాడు. రంగన్నని చూస్తూనే మునసబు, ఎంత మోసం చేశావురా? ఆవుని ఊళ్ళో వాళ్ళ చేలోకి వదిలి ఏమీ ఎరగనట్టు ఊరుకోవడమే కాకుండా నాకు టోపీ వేసి బందెల దొడ్డి కాపలాకి నౌకరుగా కుదిరావా అంటూ నిప్పులు కక్కాడు. రంగన్న తల్లి మునసబు గారి కాళ్ళ వెళ్ళా పడి, ఈ ఒక్కసారికి క్షమించండి బాబు అని వేడుకుంది. సరే, పైకం చెల్లించి ఆవును తోలుకుపోండి అన్నాడు మునసబు. బాబు, కనికరించండి, చేతిలో చిల్లి గవ్వైనా లేదు అని మొరపెట్టుకుందాం ముసలావిడ. ఇంతలో రంగన్న ముందుకొచ్చి, బాబు, డబ్బు అడక్కండి, మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి అన్నాడు. సరే, వీడిని 6 దెబ్బలు కొట్టండి అని మునసబు ఉత్తర్విచ్చాడు. రంగన్న చేయి చాచాడు. కాపలా వాడు కొట్టడం ప్రారంభించాడు.
4 దెబ్బలు పడినాయి. తట్టుకున్నాడు రంగన్న. 5వ దెబ్బ పడటంతోటే స్పృహ తప్పి పడిపోయాడు. కొంచెం సేపటికి తెలివి వచ్చింది. 6వ దెబ్బకు మళ్ళీ చేయి చాచాడు రంగన్న. మునసబు హృదయం కరిగిపోయింది. ఆగండి అని అన్నాడు. వెంటనే రంగన్నని తనతో ఇంటికి తీసుకుపోయాడు. వాడు కొంచెం స్థిమిత పడ్డాక మునసబు, అబ్బాయి, ఇలా మోసం చేయటం తప్పు కాదా అని అడిగాడు. అందుకు రంగడు, బాబు, బందిల్ దొడ్డి అంటే అసలు ఏమిటో నాకు తెలియదు. నేను కావాలని నా ఆవుని వాళ్ళ చేనుపైకి తోలనూ లేదు. దురదృష్టం వల్ల అది పట్టుబడిపోయింది. అందుకు నేను విచారించాను, కానీ ఆలోచించగా దానికి అక్కడ బాగా పోషణ జరుగుతున్నది కదా అని అనుకుని మాకు తిండి కరువైతే అయ్యింది. పాపం అదైనా అక్కడ హాయిగా ఉంటోంది అని తృప్తి కలిగింది. దాన్ని వదిలి నేను క్షణం సేపు ఉండలేను. అందుకనే జీతం బత్తం లేకపోయినా నౌకరీ ఇప్పించమని కోరాను. ఇప్పుడు మీరు ఆవుని తోలుకెళ్ళమంటున్నారు. మా పొట్ట గడవడమే కష్టంగా ఉందే, దాని సంగతి ఏం చూడగలం అన్నాడు. మునసబు రంగన్ని చేరదీసి, ఎంత అమాయకుడివిరా రంగన్న, ఊళ్ళో వాళ్ళ పశువుల్ని మేము ఊరికనే పోషిస్తున్నాం అనుకున్నావా? పోనివ్వు, ఇవాల్టి నుండి మీరు మా ఇంట్లోనే ఉండిపోండి. మీ ఆవుని కూడా మా పశువులతో పాటే ఉండని, అన్నింటినీ నీవే కాస్తూ ఉండు అన్నాడు. నాటి నుంచి రంగన్న ఎంతో విశ్వాసంగా పనిచేసుకుపోతున్నాడు. వాడు, వాడి తల్లి, వాళ్ళ ఆవు క్షేమంగా ఉంటున్నారు. ఎంత అమాయకుడు మన 10 ఏళ్ల రంగన్న. కానీ వాడి మనస్సులో ఎంత ప్రేమ ఉంది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 జులై నెల చందమామలో వచ్చింది. రచయిత ఎం సోమప్ప గారు, వేరేపి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.